మొదలైది. పెదాలను కొరుకుతూ రెండు చేతులతో సన్లను పిసుకుతూ మోకాలుతో పువ్వును తాకుతున్నాడు. నాకు స్వర్గం అనిపించింది. కొంతసేపయ్యాక నా పాయింట్లో నుంచి వెనుకాల చేయి పెట్టి పిర్రలను పిసుకుతున్నాడు. వాని గట్టి చేతులు అలా చేస్తుంటే నొప్పి అనిపించినా కదలలేదు, ఎందుకంటే నాకు సమ్మగా ఉంది. వాడు నా వెనకాల వేలుపెట్టి గెలుకుతుంటే పువ్వు అదురుతుంది, వాని చేతులు పువ్వుకి తాకుతున్నాయి. నాకు కళ్ళు వెడల్పు చాపి దునిపించుకోవాలి అనిపించింది. కానీ ఏం లాభం, పక్కనే చిన్ని బాబాయ్. సరేలే అనుకున్నా. వాడు నా పువ్వుని తాకడం మొదలు పెట్టాడు. అబ్బా ఆ వాని రెండు పెద్ద వేళ్లు లోపలికి దూచి బయటికి తీస్తుండగా నేను కదిలాను. వాడు ఆ వేళ్లు అలాగే ఉంచాడు. కాసేపడికి బయటికి లోపలికి అనడం ప్రారంభించాడు. అలా 2 గంటలు చేశాడు. నాది కారింది. వాని వేళ్లు తడిచావి. వేళ్లు తీసి బొంతకు తుడిచి వాన్ని మొగ్గ బయటికి తీశాడు. నేను చిన్నగా చూసి చూడనట్టు చూశాను, కానీ వానిది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మరియు